హలో సబ్స్క్రైబర్స్, నిన్న అయితే మేము డిజైర్ సొసైటీకి వెళ్ళామండి. ఇక్కడ అయితే అందరూ హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న పిల్లలు అయితే ఉన్నారు. సో మేమైతే వీళ్ళకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసామండి. మా వంతు సహాయం అయితే చేసాము మా తాతయ్య జ్ఞాపకార్థం. ఆ పిల్లల్ని చూస్తే మాకు చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రులు అయితే లేరు వీళ్ళెవరికి. వీళ్ళని అయితే వీళ్ళు బాగా మెడిసిన్స్ అవి వీళ్ళు టైం టు టైం మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ షెడ్యూల్స్ కూడా నేను అడిగాను, చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫుడ్ కూడా టైం టు టైం మెయింటైన్ చేస్తారంట. మెడిసిన్స్, మెడికల్ క్యాంప్స్, యోగా అవన్నీ వాళ్ళకి నేర్పిస్తున్నారంట. అండ్ నా వంతు సహాయం అయితే నేను చేశాను, మీరు కూడా చేయండి. వీళ్ళకి మోస్ట్లీ ఆల్మండ్స్ అనేది ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటుందంట. బికాజ్ ఆఫ్ ఆల్మండ్స్కి ఏంటంటే హై డ్రై ఫ్రూట్స్లోని అందులోని మోస్ట్లీ ఆల్మండ్స్లోని హై ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుందండి. సో వీళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవటానికి వీళ్ళైతే నాకు రిక్వెస్ట్ చేశారు, నెక్స్ట్ టైం ఫుడ్ కాకుండా మీరు ఆల్మండ్స్ ఏమైనా ట్రై చేయండి అని అయితే చెప్పారు. సో ఇక్కడ ఈయన వాలంటీర్గా వర్క్ చేస్తున్నారండి. సో ఈయన అడిగి అన్నీ కనుక్కున్నాను. సో హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదని మనకైతే తెలుసు. బట్ ఏంటంటే ఇప్పటికీ కూడా చాలామంది పెద్దవాళ్ళు భ్రమపడుతూ ఉంటారు. సో ఇదేంటంటే క్యూర్ అనేది లేదు, ప్రివెన్షన్ అయితే ఉందంట. సో వాళ్ళని మెడిసిన్స్ ద్వారా వీళ్ళైతే ప్రివెన్షన్ చేపిస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ మీకు ఏవైనా వీళ్ళకైతే బుక్స్ అయితే రిక్వైర్మెంట్స్ ఉందండి. బుక్స్ కానీ స్కూల్ ఫీజెస్, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే అక్కడ మీకు ఆల్రెడీ మెసేజ్ చేశాను కదండి, ఆ నంబర్స్కి అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అవ్వండి. సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి, బాగుంటుంది. అట్ ది సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.